హాయ్ అందరికీ. సో ఈరోజు అన్ఫార్చునేట్లీ నేను ఇండియాకి బయలుదేరుతున్నాను. సో సర్ప్రైజింగ్ మై వైఫ్ అనమాట. పెళ్ళైన తర్వాత ఇట్స్ 2 మంత్స్కి నేను అప్పటికి 2 మంత్స్ ఇండియాలోనే ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇండియాకి వెళ్తున్నాను. తనకు సర్ప్రైజ్ ఇవ్వడానికి తను చాలా మిస్ అవుతుంది. అందుకే తనని బాగా నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. అందులోనూ ఫ్యామిలీకి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్. వెళ్దామని చెప్పి ఈరోజు లగేజ్ ప్రిపరేషన్ ఇట్లా అంతా అయిపోయింది. నో వన్ నోస్, అట్లీస్ట్ నా రూమ్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు నేను వెళ్తున్న విషయం. వెళ్ళి మా వైఫ్కి సర్ప్రైజ్ ఇచ్చి తను ఎలా రియాక్ట్ అవుతుందో మీకు ఈ వీడియో ద్వారా చూపెడతాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇందులో ఎవ్రీ వన్ విల్ బీ సర్ప్రైజ్డ్. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మా అత్తగారి వాళ్ళకి నేను ఏం చెప్పానంటే ఐ నీడ్ సమ్ పికిల్స్, మా ఫ్రెండ్ వస్తాడు అతనికి ఇచ్చి పంపివ్వండి అని చెప్పాను. సో వాళ్ళు అతనే వస్తున్నారేమో అని చెప్పి వెయిటింగ్. సో మీరు ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. కుక్కని లోపల వెళ్ళాట. తొలిసారి నీ చేయి నన్ను తాకగానే కలలూరి మబ్బుల్లో తేలానిలా, ప్రతిసారి నీవు సువినినంత నేనే మితిమీరి పాటల్లో మునిగానిలా. తపించనా వయారమా ఊరించితే అలా. అంకుల్ వీడియో వరకు ఎప్పుడు వచ్చినవరా? ఇప్పుడు వచ్చిన 5 చెప్పకుండా. సో ఇందులో మేము మా ఫ్యామిలీ అండ్ వైఫ్ సెంటిమెంట్ మొత్తం చూసారనుకుంటా. తను చాలా ఏడ్చేసింది. ఐ ఆల్సో ఫీల్ వెరీ బ్యాడ్ అనమాట. మా అమ్మాయి అయితే మొత్తం షీ షాక్డ్. మార్నింగ్ వరకు కూడా నమ్మతలేదు నేను వచ్చిన అనే విషయము. కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ మూమెంట్స్ మర్చిపోలేము అసలు. ఇట్స్ వెరీ సెంటిమెంటల్ మూమెంట్స్ అనమాట. మా వైఫ్ మాత్రం చాలా షీస్ క్రయింగ్. అసలు ఇక మా మరదళ్ళు అయితే ఘోరంగా వాళ్ళు ఇక బాగా వచ్చిండు అని చెప్పి వాళ్ళు కొంచెం ఫుల్ ఎక్సైట్ ఫీల్ అయ్యారు. మెయిన్ థ్యాంక్స్ నా ఫ్రెండ్ యోగేందర్కి చెప్పాలి. అతనే మొత్తం ప్లాన్ చేసి అండ్ ఈ పికప్ మీ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ డ్రాప్ చాలా హెల్ప్ చేసిండు నాకు. థ్యాంక్ యూ యోగి. అండ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సీ యూ. ఇంకా ఇట్లాంటివి చేయడానికి ట్రై చేస్తాను. నా మ్యారేజ్ వీడియో కూడా ఉంది, వెళ్ళి చూడండి. ఓకే, బాయ్ బాయ్.